తెలుగు బిగ్ బాస్‌లా తెలుగు వచ్చిన ఆమెకు పెట్టకుండా ఆమెను ఎట్లా పెడతారు? మరి నీకు లోపలికి పంపిస్తే మాకేంటి అని కమిట్మెంట్ ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారని ఇంటర్వ్యూస్లో కూడా చెప్తారు. అది నిజమేనా? మేము ఇక్కడ కూర్చున్నామంటే అక్కడ లోపల కమిట్మెంట్ ఇస్తే ఇంకా కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అన్నారు, అవేంటి? ఏమన్నా ట్రాక్స్ ఉన్నాయా, లవ్ ట్రాక్స్ ఉన్నా, ఏదో లవర్ ఉంటుంది కదా, మళ్ళీ గుచ్చి అడగడం. అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? వీడియో తీసి పెట్టండి, ఒక లింక్ ప్రొవైడ్ చేసిండ్రు, ఆ లింక్లో పోస్ట్ చేయండి అని చెప్పి. ఓకే, ఆ వీడియోలో అసలు ఏం మాట్లాడారు మీరు? ఆ వీడియో బట్టి ఏం చేసారు అసలు? జూమ్ మీటింగ్లో ఏమేమి మాట్లాడారు మీతో వాళ్ళు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పర్సన్ వచ్చేసి మాస్క్ పెట్టేసుకున్నారు అనమాట. ఈ లవ్ కంటెంట్ని బాగా గుంజాలి అన్నట్టు బాగా అడిగి వాళ్ళు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ముగ్గురు అంటే ప్రోమోస్ కోసం ఆ కట్ల కోసం వాళ్ళు చేస్తున్నారు అంటే ఎక్స్ప్రెషన్స్ ఇస్తురే కావాలి. ఆడ అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చేదే అవసరం లేదు అసలు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి పొగిడిన సెలెక్ట్ చేసుకుంటారా? పొగిడిన వాళ్ళని కాదు, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు ఎట్లా ఫిక్స్ అయ్యారు? వీళ్ళే సెలెక్ట్ అని చెప్పేసి. సరే, అమ్మాయిల కంటే కమిట్మెంట్ ఇస్తే సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇంకొక ఆప్షన్ చెప్పారు, బ్యాక్ డోర్ ఉందని. మరి ఆ బ్యాక్ డోర్లో కొంతమంది బాయ్స్ కూడా సెలెక్ట్ అయ్యారు కదా, అంటే బాయ్స్ కూడా కమిట్మెంట్ ఇచ్చారు. ముగ్గురు జడ్జెస్లలో ఎవరికి చూస్తే కోపం వచ్చింది మీకు? బిందు మాత్రం ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ షీ ఈస్ గివింగ్. అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఫిట్నెస్ ఒకటే సరిపోతుంది అనుకుంటున్నారా బ్రో? కంప్లీట్లీ బిగ్ బాస్ అనేది జెన్యూనా ఫేకా? స్క్రిప్ట్ కంపల్సరీ స్క్రిప్ట్ నడుస్తుంది. సరే, మిగతాలంతా లైట్ తీసుకుంటే మనం ఉప్పల్ బాలుకి 12 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం టాలెంట్. మనం ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకంటే ప్రతి చోట పాలు వస్తుండు ఇది అది నెగిటివ్ పబ్లిసిటీ అయినా సరే, పాజిటివ్ పబ్లిసిటీ అయినా సరే, వాళ్ళకైతే పబ్లిసిటీ అయింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజని. సో ఈరోజు మనతో పాటు ఒక ఫిట్నెస్ కోచ్ ఉన్నారనమాట. సో రీసెంట్గా అగ్ని పరీక్షకి వెళ్ళి రావడం జరిగింది. 3rd రౌండ్ వరకు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అండ్ ఎలాంటి ఫిజికల్ టాస్క్ ఇవ్వకుండా ఇమీడియట్లీ రిజెక్ట్ అని చెప్పారు. అన్ఫేర్ జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం జరుగుతుంది. అండ్ యాంకర్ శ్రీముఖి విషయంలో మాత్రం తనకు పొగిడితే మాత్రమే కొంచెం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఒక్కొక్క జడ్జెస్ మైండ్ ఒక్కొక్కలా ఉంది. మమ్మల్ని ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయారు, మమ్మల్ని ఏదో పిలిచి ఎర్రి పూ చేయడానికి, టైంపాస్ చేయడానికి పిలిచారని చెప్పేసి వీడియోలు చేయడం జరిగింది. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నిజంగానే జెన్యూన్గానే కామనర్స్కి ఛాన్స్ ఇస్తున్నారా, లేకపోతే టీఆర్పీ కోసం జనాల్ని పిలిచి వాళ్ళ టైం వేస్ట్ పిచ్చోల్ని చేసి వాళ్ళని ఆశ పెంచుతున్నారా అనేది మనము ఆ నిఖిల్ బ్రోతో అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ రిజెక్ట్ అయినందుకు ఇంకా చాలా బాగున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 3rd రౌండ్ వరకు వెళ్ళారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అంటే మొత్తానికి అయితే 3rd రౌండ్ వరకు అయితే వెళ్ళారు. చాలా మంది అగ్ని పరీక్షకి వీడియో పెట్టారు, అప్లికేషన్ పెట్టుకున్నారు, వాళ్ళకి అసలు సెలెక్ట్ అవ్వలేదు, రిజెక్ట్ మెసేజ్ వచ్చింది. అవును, అట్లీస్ట్ మీరు అక్కడి వరకు వెళ్ళగలిగారు. వెళ్ళినా కూడా ఎలా అనిపిస్తుంది అంటే 4th రౌండ్ రిజెక్ట్ చేయడానికి తీసుకున్నారు 3rd రౌండ్కి అన్నట్టు అనిపిస్తుంది. అసలు ప్రాసెస్ ఏముంటుంది అక్కడ వరకు వెళ్ళడానికి? అసలు ఫస్ట్ మీకు అసలు బిగ్ బాస్కి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా ఇంట్లో వాళ్ళు చెప్పడం వల్ల నేను అది నార్మల్గా వచ్చింది కదా ఛాన్స్, చూద్దాము ఎట్లుంటుంది అనేటట్టు నేను దానికైతే అప్లై చేసిన. ఫస్ట్ రౌండ్ ఏంటిది, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోండి, వీడియో రౌండ్ ఒక 3 minutes వీడియో తీసి పెట్టండి, ఒక లింక్ ప్రొవైడ్ చేసిండ్రు, ఆ లింక్లో పోస్ట్ చేయండి అని చెప్పి. ఓకే, ఆ వీడియోలో అసలు ఏం మాట్లాడారు మీరు? ఆ వీడియో బట్టి ఏం చేసారు అసలు? ఆ వీడియో ఏంటిదంటే నా ఫిట్నెస్ దాని గురించి చెప్పాను. నేను ఒక పవర్ లిఫ్టింగ్ అండ్ నాకు ఏవైతే స్టేట్ లెవెల్లో మెడల్స్ ఉన్నాయో ఆ మెడల్స్ అన్నిటిని కూడా అక్కడ ప్రజెంట్ చేస్తూ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఎంత కింది నుంచి వచ్చినాను ఏంటిది అనేది దాంట్లో మొత్తం కూడా డీటెయిల్గా చెప్పిన అనమాట. వితిన్ 3 minutes వీడియో. ఆ 3 minutesలో అదొక ఫస్ట్ రౌండ్ అనమాట. దానికి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి జూమ్ ఇంటర్వ్యూ. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వచ్చిన వీడియోలన్నీ అప్లికేషన్లో వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత మీకు మెయిల్ వచ్చింది? మెయిల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 10 days కంటే ఎక్కువనే అయింది. ఓకే, అంటే ఎవ్రీడే మెయిల్ చెక్ చేస్తున్నారా? చెక్ చేసుకున్నాను. 2 weeks కంటే ఎక్కువ అయింది. ఎందుకంటే లైక్ వాళ్ళు వేరే అప్లికేషన్స్ కూడా ఈ అప్లికేషన్స్ అయిపోయాక నెక్స్ట్ లైక్ వైట్ గోల్డ్ అని అండ్ ఇంకొకటి గోల్డ్ డ్రాప్ అని కూడా వాళ్ళు పెట్టారనమాట. సో అవి కూడా అప్లికేషన్స్ వస్తున్నప్పుడు ఆ టైంలో మాకు ఈమెయిల్స్ వచ్చినాయి, ఏది ఫస్ట్ రౌండ్ మెయిల్స్. సో దాంట్లో ఏం మెయిల్ వచ్చిందంటే లైక్ ఇట్లా మీకు సెలెక్ట్ అయిందండి నెక్స్ట్. లేదు, ఫస్ట్ దానికి అసలు మెయిలే రాలేదు, డైరెక్ట్ ఒక వాట్సాప్ నుంచి కాల్ వచ్చిందనమాట.
కాల్ వచ్చేసి ఇలా మీకు సెలెక్ట్ అయ్యారండి, సెకండ్ రౌండ్‌కి తీసుకుంటున్నాము అని అనిపించింది. హుహు. అంటే అసలు ఫేకా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డైరెక్ట్ వాట్సాప్ నుంచి చేస్తుండ్రు. అసలు ఒరిజినలా కాదా? ఫేకా? అనేది అక్కడ ఒక పర్స్పెక్టివ్ అనేది క్రియేట్ అయింది. హ్మ్. దాని తర్వాత ఓకే, జూమ్ మీటింగ్ తీసుకుంటా అన్నారు. ఇట్స్ ఓకే అని సరే డేర్ చేసి నెక్స్ట్ జూమ్ మీటింగ్ అనేది సెకండ్ రౌండ్ ఓకే. తీసుకున్నాం. జూమ్ మీటింగ్‌లో ఏమేమి మాట్లాడారు మీతోని వాళ్ళు? జూమ్ మీటింగ్‌లో మాట్లాడింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చిన పర్సన్ వచ్చేసి మాస్క్ పెట్టేసుకున్నారనమాట. ఓకే. మాస్క్ ఒక్కళ్ళే పెట్టుకొని ఉన్నారా? యాహ్! ఒక్కలే పర్సన్ మాస్క్ పెట్టుకొని ఉన్నారు. సో, నేనే ఇంటర్వ్యూ చేస్తున్నాను. అండ్ ఆల్సో నా కెమెరా నేను ఆఫ్ చేసుకుంటా అని చెప్పాను. హ్మ్. కెమెరా ఆఫ్ చేసుకుంటా, రికార్డ్ అయితుంది అని చెప్పారు. సో, దాంట్లో బేసిక్‌గా క్వెషన్స్ ఏమి అడిగిండంటే మనం పెట్టిన వీడియోస్ గురించి, ఏదైతే వీడియో పెట్టినామో ఆ వీడియో గురించే అడిగిండ్రు. నెక్స్ట్ దాని తర్వాత కొన్ని పర్సనల్ క్వెషన్స్. అండ్ తర్వాత ఇంకొకటి ఏందంటే మోస్ట్‌లీ ఈ లవ్ కంటెంట్‌ని బాగా గుంజాలి అన్నట్టు బాగా అడిగిండ్రు. హ్మ్. మీకేమన్నా ట్రాక్స్ ఉన్నాయా? లవ్ ట్రాక్స్ ఉందా? ఏదో లవర్ ఉండే ఉంటది గదా! మీరు సింగిలా? చెప్పండి. మనకు లేదని జెప్పినా గూడా లేదు, ఏదో ఒకటి ఉంటది అని మళ్ళీ గుచ్చి గుచ్చి అడగడము. హ్మ్. సో, బేసిక్‌గా ఇట్లాంటి క్వెషన్స్ అన్నీ ఆ జూమ్ మీటింగ్‌లో ఉండేయన్నమాట. ఓకే. ఇంకా కొన్ని పర్సనల్ క్వెషన్స్ అన్నారు అవేంటి? పర్సనల్ క్వెషన్స్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది? హ్మ్. ఎక్కడి నుంచి మీ ఎంతమంది ఉంటారో? ఇట్లాంటి క్వెషన్స్ అన్నమాట. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి దీంట్లో నుంచి వాళ్ళు చెప్పింది ఈ 200 పీపుల్ జూమ్ కాల్ చేసింది 200 మెంబర్స్‌కి. హ్మ్. 200-300 ఉంటారు. సో, దీంట్లో నుంచి ఒక 100 మెంబర్స్‌ని గ్రూప్ డిస్కషన్‌కి క్వాలిఫై అయితారని చెప్పిండ్రు. ఓకే. ఓకే. వెల్ అండ్ గుడ్. జూమ్ మీటింగ్ అయిపోయింది. దాని తర్వాత క్వాలిఫై అయినాను. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి అన్నపూర్ణ స్టూడియోస్ 7 ఎకర్స్‌లో అయింది. గ్రూప్ డిస్కషన్ అన్నమాట. గ్రూప్ డిస్కషన్ అంటే అందులో సెలెక్ట్ అయిన వాళ్ళందరూ ఇలా కూర్చొని ఉంటారా? లేదు, లేదు. అట్లా ఒక్కసారి రాలేదన్నమాట. ఏమైందంటే అందరిని కూడా స్లాట్ వైస్ పిలిచిండ్రు. హుహు. 10 మెంబర్స్‌కి ఒక స్లాట్ ఇచ్చిండ్రు. ఆల్మోస్ట్ అక్కడ ఒక 100 అన్నారు గానీ, ఒక 150 మెంబర్స్ వరకు వచ్చిండ్రు. ఓకే. మాదొచ్చేసి ఫిఫ్త్ బ్యాచ్. అంటే 40-50 మెంబర్స్ దాంట్లో మా నంబర్ ఉందన్నమాట. ఓకే. సో, మాకంటే ముందు ఆల్రెడీ 4 బ్యాచెస్ అయిపోయినాయి. వాళ్ళు మాకు చెప్పిందొచ్చేసి 2:30కి రమ్మన్నారు. కానీ మా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది ఆల్మోస్ట్ 9 అయిపోయింది నైట్. నైట్ 9. యాహ్! నైట్ 9 అయిపోయింది. మేము బయటికొచ్చే వరకి 11 అయిపోయింది. హ్మ్. అప్పటి వరకు ఏం చేసినామంటే మాకు వెళ్ళగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్స్ తీసేసుకున్నారు. దెన్ వాచెస్ కూడా తీసుకున్నారు. మాకేం టైం తెలవనియ్యలే. ఆల్మోస్ట్ ఒక మినీ బిగ్ బాస్ చూపెట్టిండ్రాడ. హ్మ్. సో, తీసుకున్నాక ఒక బుక్లెట్ ఇచ్చిండ్రు. ఆ బుక్లెట్‌లో కూడా సేమ్ ఏదైతే మనకు జూమ్‌లో క్వెషన్స్ అడిగిండ్రో ఆల్మోస్ట్ అవే క్వెషన్స్ దాంట్లో కూడా ఉన్నాయి. హ్మ్. అండ్ ఆల్సో కొన్ని యాడ్ ఆన్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. అవి కూడా సేమ్ ఒక పర్సన్‌ని వాళ్ళని ఇది అని చెప్పడానికి ఎట్లాంటి క్వెషన్స్ అడగాలో సేమ్ లవ్ కంటెంట్ టైప్ ఆఫ్ క్వెషన్స్ ఇట్లాంటిది అది గుంజనీకి లైక్ ఒక 5 నిమిషాలు ఇట్లా నువ్వు మాయమైపోయినావు అనుకో ఇమ్మీడియేట్‌గా ఏం చేస్తావు? హ్మ్. నీకు అనిపించింది ఏదన్నా ఒకటి డ్రాయింగ్ చెయ్యి. నువ్వు మోస్ట్‌లీ రిగ్రెట్ అయిన మూమెంట్ ఏంటిది నీ లైఫ్‌ల? సాడ్ మూమెంట్ ఏంటిది? ఇట్లాంటివి అన్నీ కూడా క్వెషన్స్ ఉన్నాయన్నమాట దాంట్లో. హ్మ్. అది నింపనీకి ఎంత టైం అయిందో మాకసలు ఐడియా లేదు. మోస్ట్‌లీ టైమ్ కన్స్యూమింగ్ అక్కడనే అయిపోయిందనుకుంటా. 200 క్వెషన్స్ ఉన్నాయి దాంట్లో. ఓహ్! సో, అక్కడ అయిపోయింది. నైట్ అయినంక గ్రూప్ డిస్కషన్‌కి పిలిచిండ్రు. మెయిన్‌గా ఈ అన్‌ఫెయిర్ జరగడం అనేది గ్రూప్ డిస్కషన్ దగ్గర స్టార్ట్ అయింది. గ్రూప్ డిస్కషన్‌లో ఎవరెవరు ఉంటారు మాట్లాడేటప్పుడు? గ్రూప్ డిస్కషన్స్‌లో మాతోని ఇంకొక 10 మెంబర్స్ ఉన్నారు. అంటే అక్కడ అంటే సెలెక్ట్ అయిన వాళ్ళే. ఆ! అంటే మీరే మాట్లాడుకోవాలి. అంతే. ఓకే. సో, ఆ 10 మెంబర్స్‌లో ఆపోజిట్‌లో ఇద్దరు జ్యూరీ ఉన్నారు. హ్మ్. జ్యూరీ వచ్చేసి ఒకామె నార్త్ హెడ్. ఓకే. 'బిగ్ బాస్‌కి' నార్త్ హెడ్. ఆమెకి తెలుగు రాదు. ఓకే. అసలు తెలుగులో మాట్లాడితే ఆమెకేం అర్థం గాదు. ఇంకొకతను గూడా ఉన్నాడు. అతనేమో తనకి తెలుగు స్పష్టంగా వస్తుంది. తెలుగు అర్థమైతుంది. బట్ మేము మాట్లాడేటప్పుడు అక్కడ ఏదైతే ఇప్పుడు మనం తెలుగోళ్ళమన్నా. తెలుగోళ్ళన్నప్పుడు మనం మాట్లాడేది మన ఎమోషన్స్ బయటికి రావాలంటే మనం తెలుగులో మాట్లాడితేనే మన ఎమోషన్స్ బయటికొస్తాయి. అవును. అంతేగాని ఇంగ్లీష్‌లో మాట్లాడినా, హిందీలో మాట్లాడినా నా ప్యూర్ ఎమోషన్స్ అనేవి నేను బయట పెట్టలేను, చెప్పలేను. సో, అట్లా మనం ఏదైనా సరే ఒకటి మన ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడైనా, మన గురించి చెప్పేటప్పుడైనా ఆ నార్త్ హెడ్ ఆమె మధ్యలో ఇంటరప్ట్ చేసేసి హిందీలో మాట్లాడు, లేకపోతే ఇంగ్లీష్‌లో మాట్లాడు హ్మ్. అని అంటుంది. కొంతమందికి అక్కడ అసలు ఇంగ్లీష్, హిందీ రాని వాళ్ళు గూడా ఉన్నారు. అవును. ఎవరైతే మేము 10 మెంబర్స్ కూర్చున్నామో, ఆ 10 మెంబర్స్‌ల ఇంగ్లీష్ రాని వాళ్ళు, హిందీ రాని వాళ్ళు గూడా ఉన్నారు. వచ్చిండ్రు. ఎందుకు? అది తెలుగు గాబట్టి వచ్చిండ్రు వాళ్ళు. అవును. లేకపోతే అది నిజంగా అట్లా హిందీలో తీసుకుంటారంటే రాకపోతుండే వాళ్ళు గూడా. హ్మ్. సరే నెక్స్ట్ థింగ్ ఏంటిదంటే, మేమింత కష్టపడి తెలుగులో సరిగ్గా మాట్లాడుతుంటే, ఇంకొంతమందికి హిందీ వచ్చా నీకు? హిందీలోనే మాట్లాడని వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. ఓకే. నీకు హిందీ వస్తే హిందీలోనే మాట్లాడు, ఇంగ్లీష్ వస్తే ఇంగ్లీష్‌లోనే మాట్లాడు అని అంటుండు. సో, ఇదొకటి. ఇంకొకటి ఏంటిదంటే, ఆమెతోని మాట్లాడేటప్పుడు హ్మ్. మేము ఎప్పుడైతే అంటే మేము తెలుగులో మాట్లాడి ఆ అపోజిట్ పర్సన్స్‌తోని జ్యూరీకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతోని మాట్లాడుతుంటే, ఇట్లా ఫోన్ వాడుకుంటుందామె.
అంటే మేము ఏం చెప్తున్నాం, మేము అంటే ఏంది ఎవరితో మాట్లాడాలి మేము అక్కడ? అట్లీస్ట్ ఐ కాంటాక్ట్, ఫేస్ టు ఫేస్ ఐ చెప్తుంటే కాంటాక్ట్ లేదు, వింటుంటేనా ఏం లేదు. ఏముంటది? అట్లున్నది ఆ పర్సన్. హ్మ్. అసలు తెలుగు బిగ్ బాస్‌లా తెలుగు వచ్చిన ఆమెకు పెట్టకుండా ఆమెని ఎట్లా పెడతారు? హ్మ్. ఫస్ట్ అక్కడ గ్రూప్ డిస్కషన్‌లో అది చాలా అన్‌ఫెయిర్ అనిపిచ్చింది. అండ్ అక్కడ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ కాన్వే చేయలేకపోయిండ్రు. వాళ్ళేం జెప్పాలనుకుంటున్నారు, ఏంటిది అనేది ఆమె ఇంటరప్షన్స్ వల్ల కాన్వే చేయలేకపోయిండ్రు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే అక్కడ నేను ఎవరైనా సరే మీకు ఆ పొజిషన్ ఒక పెద్ద పొజిషన్ ఇచ్చిండ్రంటే వచ్చే పర్సన్‌ని మీరు ఫస్ట్ ఒక రెస్పెక్ట్‌తోని ట్రీట్ జేయాలి. హ్మ్. అప్పుడే మీకు ఆ పొజిషన్ అనేది వాల్యుయబుల్‌గా ఉంటది. సో, ఫస్ట్ మేము లోపలికెళ్ళినాం. లోపలికెళ్ళగానే బేసిక్‌గా ఒక పర్సన్ ఉంటే ఎలా ఉన్నారని అడుగుతాం. హౌ ఆర్ యూ అని నేను అడిగిన. అడిగినప్పుడు ఆమె సమాధానం ఏందంటే, "నువ్వు అన్నీ తెలిసే అడుగుతున్నావు. మేము ఎట్లున్నాం నీకు తెలుసా?" అని ఇట్లాంటి అంటే ఒక యాటిట్యూడ్ టైప్ ఆఫ్ అనేది వచ్చిందనమాట ఆమె దగ్గర నుంచి ఆన్సర్. ఇదంతా కూడా హిందీలోనే. "మిమ్మల్ని చూసి కూడా ఇట్లా అడుగుతున్నావా?" అంటే ఆమెను చూడడం మేము ఫస్ట్ టైము. ఫస్ట్ టైమ్ గాబట్టి ఆమె పొద్దున్నుంచి ఎంత వర్కులున్నా సరే ఒక పర్సన్‌ని మనము గ్రీట్ జేయాలంటే మినిమమ్ అట్లనే అడుగుతాం. అవును. ఓకే. తమతోని కన్వర్జేషన్ బిల్డ్ జేయాలంటే అలాగే అడుగుతాం. ఆ పక్కన ఇంకొకాయన తెలుగైనాక ఆయనకు ప్రాబ్లమ్ లేకుండే. ఆయన మంచిగానే సమాధానం ఇచ్చిండు. బట్ ఆమె దగ్గర నుంచి మాత్రం ఒక టైప్ ఆఫ్ యాటిట్యూడ్ ఉండే మన తెలుగు వాళ్ళ మీద అది నాకు నచ్చలేదు. హ్మ్. సో, నెక్స్ట్ ఇక్కడికి అయిపోయింది. మా గ్రూప్‌లో నుంచి ఒక 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ అక్కడొచ్చిన వాళ్ళు చాలామంది పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉండే. ఓకే. వచ్చిన వాళ్ళు. ఆల్‌మోస్ట్ కొంతమందికైతే యూట్యూబ్‌లో 2+ మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్న వాళ్ళొచ్చిండ్రు. హుహు. మల్టిపుల్ ఛానెల్స్ ఉన్న వాళ్ళు గూడా దాంట్లోకొచ్చిండ్రు. ఓకే. బట్ అక్కడికొచ్చిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ లో ఈ పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్స్‌ని కట్ జేసిండ్రు. అది ఎట్లా అంటే లైక్ అక్కడి వరకి వాళ్ళని వాడుకున్నారనిపిచ్చింది. హ్మ్. ఎందుకంటే ఈ పెద్ద పెద్ద నేమ్స్ లైక్ వినయ్ కుయా అయినా సరే, ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అయినా సరే, వీళ్ళయి థంబ్‌నెయిల్స్ పడ్డాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ వైరల్ అయినాయి. వాళ్ళకి గావాల్సిన టీఆర్‌పీ వచ్చింది. వాళ్ళకి గావాల్సిన ఇదేంటిది పబ్లిసిటీ అనేది అక్కడికయిపోయింది. హ్మ్. సో, ఈ పెద్ద యూట్యూబర్స్ అనేయి లోపలికొస్తే వాళ్ళకి గావాల్సినోళ్ళు లోపల పోరు. ఓకే. సో, ఆడికి కట్ జేసేసిండ్రు వాళ్ళని. అక్కడ కట్ జేసి అండ్ ఇంకొకటేంటిదంటే వాళ్ళు దాంట్లో బెస్ట్ పెర్ఫార్మన్స్ చేసిండ్రు. హ్మ్. బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన వాళ్ళని గూడా దాంట్లో కట్ జేసేసి అక్కడికి నెక్స్ట్ ఇప్పుడు లెవెల్ 4 అనేది స్టార్ట్ అయింది. ఓకే. లెవెల్ 4 వచ్చేసి మేము 60-70 మెంబర్స్ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అనేది షూట్ జరిగిందనమాట. జస్ట్ ఆడిషన్ షూట్స్. బేసిక్‌గా ఫస్ట్ రోజు ఏమైందంటే ఫిఫ్త్ రోజు వాళ్ళు ఆర్ ముందు షూట్ జేసుకోవాల్సింది వాళ్ళు. హ్మ్. ఏది వాళ్ళ ప్రోమోస్ అయినా సరే, ఈ బిగ్ బాస్ ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ఫ్యూ షార్ట్ డేస్ బ్యాక్ వీడియోస్, రీల్స్ వస్తున్నాయా? రిలీజ్ చేసిండ్రు గదా! ఆ ప్రోమోస్ అన్నీ గూడా మమ్మల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు షూట్ జేసుకున్నారు. మరి అదేంటో అర్థం కాలే. వాళ్ళు ముందు షూట్ పెట్టుకుంటే మేమొచ్చినప్పుడు డైరెక్ట్ ఆడిషన్ స్టార్ట్ చేయొచ్చు గదా! హ్మ్. లేదు మమ్మల్నందరిని ఒక దగ్గర కూర్చోబెట్టి, ఒక రూమ్‌లో కూర్చోబెట్టి కనీసం దాంట్లో సక్కా ఏసీ లేదు, ఏంటిది ఎయిర్ ఫ్యాన్. కండిషనింగ్ లేదు. మొత్తం స్వెట్‌తోని చాలా సఫకేటింగ్ ఉండే. బయట గూడా తిరగద్దంటుండ్రు. హ్మ్. బయట తిరిగితే వాళ్ళ వాటరు, ఫుడ్డు, టీ అవన్నీ ఇచ్చిర్రా? ఫుడ్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ కొంతమందికి ఆ ఫుడ్ పడలేదు. హుహు. పడక కొంతమందికి హాస్పిటలైజ్ అయ్యిండ్రు గూడా. బట్ టాబ్లెట్స్ ఏసుకొని గూడా మళ్ళొచ్చిండ్రు. సో, అది దాని గురించి ఓకే. ద వే దే ట్రీటెడ్ ఈస్ ఓకే. బట్ ప్రాసెస్ అనేది కరెక్ట్ లేదు. హ్మ్. యాహ్! దెన్ ఇప్పుడు అక్కడికి ఫస్ట్ ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ డే రోజు షూట్ అయితుంది. ఫిఫ్త్ రోజు వాళ్ళు ప్రోమోస్ షూట్ చేసుకున్నారు. మాకు షూట్ స్టార్ట్ అయిందొచ్చేసి ఆల్మోస్ట్ ఈవినింగ్ స్టార్ట్ అయింది. హ్మ్. అప్పటి వరకి మాకు లోపల ఏదో మాక్ ఇంటర్వ్యూస్ అన్నట్టు, లేకపోతే ఏదో ఒకటి అట్లా సంథింగ్ అందరిని కలిపి ఇట్లా ఒక షార్ట్స్ తీసిండ్రు గదా! అందరున్నప్పుడు. అట్లాంటి షార్ట్స్ జేయడము, అట్లాంటివి జేసిండ్రు. ఈవినింగ్ 5 ఆర్ 6కి అట్లా స్టార్ట్ అయిందనమాట. హార్డ్‌లీ ఒక 5-6 మెంబర్స్‌కి వాళ్ళు షూట్ జేసిండ్రు ఆ రోజు. ఆ రోజు ఒక్కొక్కళ్ళకి 1 అవర్, హాఫ్ అన్ అవర్ మీదనే టైమ్ స్పెండ్ జేసిండ్రు. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి హాఫ్ అన్ అవర్ మీదనే టైమ్ స్పెండ్ జేసిండ్రు. ఆ రోజు తర్వాత మాకు ఆల్మోస్ట్ ఈవినింగ్‌కి మీకు ఈరోజు అవ్వదు. నెక్స్ట్ డే అయితది వెళ్ళిపోండి అని జెప్పిండ్రు. హ్మ్. నెక్స్ట్ సెకండ్ డే. సెకండ్ డే రోజు గూడా సేమ్ థింగ్. మళ్ళీ మార్నింగ్ నుంచి అంటే కానీ వాళ్ళు చెప్పడం మాత్రం మార్నింగ్ షార్ప్ 8:30కి వచ్చేయమని జెప్పారు. ఓకే. వెళ్ళినాం. మళ్ళీ ఆ రోజు గూడా ఈవినింగ్ 8:30 అయింది. 12 అప్పుడు అవర్స్ గూడా మొత్తం. ప్రతి ఒక్క పర్సన్‌కి ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్ మినిమమ్ 20 మినిట్స్ మీదనే తీసుకోరు. హ్మ్. హాఫ్ ఎన్ అవర్, 1 అవర్ గూడా తీసుకున్నయి వాళ్ళకున్నయి. ఆల్మోస్ట్ దాంట్లో ఎట్లా అంటే ఒక 20 మెంబర్స్ కూడా అయినరో లేదో డౌటే. సెకండ్ డే రోజు. 20-25 అయితారేమో. అంటే 2 రోజులు కలిపి ఆల్మోస్ట్ ఒక 30-40 మెంబర్స్ తీసుకున్నారేమో. 30-35 అనుకుంటా. బట్
ఇంతమందిని మళ్ళా థర్డ్ డే రోజు 30 మెంబర్స్‌ని తీసుకోను. హ్మ్. అంటే ఈ ఫస్ట్ 2 డేస్ అంతగనం టైమ్ స్పెండ్ చేసినప్పుడు థర్డ్ డే ఏమైంది మరి ఆ టైమ్ స్పెండ్ చేయడము? వాళ్ళు ఫస్ట్ మాకు కాల్‌లో ఇన్ఫార్మ్ చేసిందేంటంటే, మీకు 5థ్‌కి, 6థ్‌కి, 7థ్‌కి షూట్స్ ఉంటాయి. సో, 5థ్‌కి ఒకవేళ మీరు రిజెక్ట్ అయితే, 6థ్ రోజు నుంచి మీకేముండదు. ఒకవేళ మీరు 5థ్‌కొచ్చి 6థ్‌కి గూడా 6థ్‌కొచ్చినప్పుడు 6థ్‌లో రిజెక్ట్ అయినా గూడా 7థ్ రోజు ఉండదు అని ఇలా ఇన్ఫార్మ్ చేశారనమాట. అంటే బేసిక్‌గా ఏందంటే లాస్ట్ టైమ్ అయిన ఫార్మాట్ లెక్కనే హుహు. లైక్ ఫస్ట్ రోజు షూట్‌లో మొత్తం అందరికి ఆడిషన్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే. వాళ్ళు ప్లాన్ చేసుకున్నది. ఆడిషన్స్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఎవరికైతే హోల్‌లొచ్చి ఉన్నారో వాళ్ళు 6థ్ రోజు వస్తారు. ఓకే. 6థ్ రోజు వచ్చి వాళ్ళు గేమ్స్ ఆడతారు, టాస్క్‌లు ఆడతారు. ఒకవేళ ఆ హోల్‌లో ఉన్న వాళ్ళు క్వాలిఫై అయ్యి మొత్తం టాప్ 15లోకి పోతే ఉంటారు. 7థ్ రోజు ఉంటారు. హ్మ్. లేకపోతే ఈ 6థ్ రోజు క్లోజ్ అయిపోతది. వాళ్ళు ప్లాన్ చేసుకున్న షూట్ ఇది. ఓకే. బట్ ఆల్‌మోస్ట్ థర్డ్ డేకి ఆ ఫస్ట్ డే షూటే అయితుంది ఇంకా. ఆహా! తర్వాత సాటర్‌డే, సండే రెస్ట్ ఇచ్చిండ్రు. మళ్ళీ మండే రోజు స్టార్ట్ చేసిండ్రు. మండే రోజు గూడా అదే షూట్ కంటిన్యూ అయింది. సేమ్ షూట్. ఏది మాకు ఫిఫ్త్ రోజు చేస్తా అని చెప్పిన షూట్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వాళ్ళు అంత డిలేలో ఉన్నారు. అండ్ మాకు థర్డ్ రోజు మా ఇంటర్వ్యూస్‌కి ఇచ్చిన టైమింగ్ థర్డ్ డే అందరూ. హ్మ్. ఇప్పుడు మీకు మోస్ట్‌లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వాయిస్ రేజ్ చేస్తుంది అందరూ గూడా థర్డ్ డే రోజు నుంచే. ఓకే. వాళ్ళందరూ గూడా వాళ్ళకిచ్చిన టైం ఆల్మోస్ట్ 5-10 మినిట్స్‌ల కంప్లీట్ చేసిండ్రు. సో, ఇది మెయిన్ పాయింట్. అంటే ఇక్కడ అన్‌ఫెయిర్ ఎక్కడ జరిగిందంటే మీకు కావాల్సిన పర్సన్‌కి మీకు కావాల్సిన పర్సన్స్‌కి మాత్రం మీకు ప్రాపర్ టైమ్ ఇచ్చుకున్నారు. ఓకే. 1 అవర్ వరకి టైమ్ ఇచ్చుకున్నారు. వాళ్ళని తీసుకున్నారు. బట్ ఎప్పుడైతే ఇక్కడ అసలైన కామన్ పీపుల్ వచ్చిండ్రో, వాళ్ళని తీసుకున్నదే రిజెక్ట్ చేయడానికి అన్నట్టు తీసుకొని 5-10 మినిట్స్‌ల ఖతం చేసి పంపించేసిండ్రు. ఓకే. వాళ్ళ దగ్గర పాయింట్స్ ఉన్నాయి. బట్ మాట్లాడనీయలేదు. అందరూ ఒకటేసారి 3 రెడ్లు పైకి లేపి పంపించేసిండ్రు. సో, ఇక్కడ మీకు ఫిజికల్ టాస్క్ అవి ఇవి ఏం పెట్టలేదా? టాస్క్ పెట్టారు. హ్మ్. ఆ టాస్క్ ఏంటిదంటే బాక్స్ జంప్ టాస్క్. మనం జిమ్‌లో బాక్స్ జంప్స్ చేస్తాము. ఆ బాక్స్ జంప్స్ చేస్తూ ఒకటి మాట్లాడమన్నారు. హ్మ్. అది నాకు ఎట్లా అనిపించిందంటే ఆ టాస్క్ అసలు చిన్న పిల్లలు ఆడుకునే టాస్క్ లాగా అనిపించింది. నేను వాళ్ళకి చెప్పిన అక్కడ ఉన్నప్పుడు కూడా నా ఇంట్రోలో చెప్పిన. ఏంటిది నేనొక పవర్ లిఫ్టర్‌ని. నాకు స్టేట్‌లో గోల్డ్ ఉన్నాయి. నేను ఒక 200 కేజీస్ అయినా సరే లిఫ్ట్ చేస్తాను. స్క్వాట్స్ చేస్తాను. నాకు ఎండ్యూరెన్స్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, స్టామినా ఉంది అని చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఎట్లాంటి ప్రాప్ ఇవ్వాలి? ఎట్లాంటి టాస్క్ ఇవ్వాలి? హ్మ్. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొకటి బ్రీఫింగ్ స్టేజ్ మీదికెళ్ళే ముందు అసలు బ్రీఫింగ్ ఇవ్వలేదు. అక్కడ నేను ఒక రిప్రజెంటేటివ్ ఉంటే తనని అడిగినాను. ఏమని? నేను ఇట్లా స్టేజ్ మీదకెళ్ళినప్పుడు నాకు షర్ట్ రిమూవ్ చేసే ఆప్షన్ ఉందా? ఎందుకంటే నేను అప్పటికి మంచి లీన్ ఫిజిక్‌తోని ఉన్నానన్నమాట. ఓకే. వాటర్ కట్ చేసి బాడీ లీన్ ఫిజిక్‌తోని ఉన్నా. నేను వెళ్ళినప్పుడు నాకు ఇట్లా ఆప్షన్ ఉందా అంటే, మీకు అక్కడ స్టేజ్ దగ్గర అంతా కూడా మీరు ఏం చేయాలి? ఏంటిది అనేది మీకు బ్రీఫింగ్ ఇస్తారండి అన్నది. బట్ ఆడికి పోయినంక నా ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్‌ది అయిపోగానే ఎమ్మటే పైకి పంపించేసిండ్రు. డైరెక్ట్ బ్రీఫింగ్ లేదు, ఏం పంపించేసారు. లేదు. ఆ! నా ఈ మెడల్స్ తెచ్చుకున్నానన్నమాట. మెడల్స్ ఇట్లా చూపెట్టుకుంటూ వెళ్ళిపో అన్నారు. బ్రీఫింగ్ లేదు, ఏం లేదు. నేను అడిగిన. వెళ్ళు అని పంపించిండ్రు. ఓకే. అక్కడికి అసలు బ్రీఫింగ్ లేకుండా నథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫింగ్ ఇయ్యకపోతే ఏమైతదంటే నేను ఒక కామన్ మ్యాన్‌ని. నాకు ఆ స్టేజ్ అనేది ఫస్ట్ టైమ్. ఆడికి పోయినప్పుడు నాకు ఒక నెర్వస్‌నెస్ ఉంటది. ఎంతో అంత బ్రీఫింగ్ ఇచ్చి ఇలా ఉంటుంది అని పంపిస్తే అదొక థింగ్. ప్రిపేర్ అయిపోతాం మెంటల్‌గా యెస్. ముందుగానే. సో, ఓకే. అక్కడికెళ్ళాక నీ ఇంట్రో చెప్పు అన్నారు. నా ఇంట్రో బేసిక్‌గా ఏమున్నది అనేది వాళ్ళకి ఇంట్రడక్షన్ అనేది బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చిన. నేను సో అండ్ సో ఇక్కడి నుంచి వచ్చినాను. ఇట్లా అని. దాని తర్వాత ఏదైతే మనం బుక్లెట్స్ రాసినాం గదా! గ్రూప్ 200 క్వెషన్స్. డిస్కషన్‌లో బుక్లెట్ రాసినాం గదా! దాంట్లో ఏవైతే లూప్ హోల్స్ మనం రాసినామో లైక్ ఎందుకు రిగ్రెట్ అయితున్నావు? ఇట్లాంటియన్నీ క్వెషన్స్ ఉన్నాయి గదా! ఆ క్వెషన్స్ తీసుకొని, ఆ లూప్ హోల్ క్వెషన్స్ తీసుకొని వాళ్ళు మనకి స్టేజ్ మీద అటాక్ చేస్తున్నారు. హ్మ్. అంటే నేను దాంట్లో అంటే ఒక పర్సన్‌ని యాక్సెప్ట్ చేయడానికి కూడా అవే రీజన్స్ ఉండొచ్చు. మేబీ హ్మ్. దాంట్లో నుంచే తీసుకోవచ్చు అది గూడా. సో, ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాసినా అంటే రిగ్రెట్ ఎందుకయినవు? అంటే నేను అక్కడ ఏం రాసినా అంటే, మా మమ్మీ మీద వాయిస్ రైజ్ చేసి మాట్లాడినందుకు, డిస్‌రెస్పెక్ట్ చేసినందుకు నేను రిగ్రెట్ అయినా అని రాసిన. హ్మ్. సో, ఫస్ట్ మీ మమ్మీ అంటే నీకెంత ఇష్టం అని అడిగిండ్రు. నేను చెప్పినాను దాని గురించి. చెప్పాక మరి అంత బిందు మాధవి గారు అంతగనం ఉన్నంక మీ మమ్మీని ఎందుకు డిస్‌రెస్పెక్ట్ చేసినావు? అది నాకసలు బుల్‌షిట్ క్వెషన్ అనిపిచ్చింది. హ్మ్. అది ఒక హ్యూమన్ నేచర్. ఇప్పుడు ఆమైనా సరే 'బిందు మాధవి' ఆమె సీజన్‌ల 'నటరాజ్ మాస్టర్' ముంగటున్నాడు. అవును. ఆయనతోని లొల్లయింది. లొల్లయినప్పుడు ఆమె ఛీ! థూ అనుకుంటా మాట్లాడింది ఆయన మీద.
మరి అప్పుడు ఆమె ఏం చేసింది? సో, మనం ఇంట్లో ఉన్నప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్నప్పటి నుంచి పెరిగింది మా మమ్మీ, నేను. ఓకే. ఇద్దరం పెరిగినప్పుడు నాకు అక్క అయినా, చెల్లైనా, ఫ్రెండ్ అయినా ఏదైనా సరే మా మమ్మీతోని షేర్ చేసుకుంటాము. ఇప్పటికి కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళా ప్రేమగుంటాం. అది మా నేచర్. హ్యూమన్ నేచర్ మాకది. ఎందుకంటే నాకు ఏదైనా మా మమ్మీనే. సో, మేము అట్లుండేవాళ్ళం. అది నా పర్సనల్ థింగ్ వచ్చేసి అక్కడ అడిగింది ఫస్ట్. దానికి నేను చెప్పిన. అండ్ చెప్తున్నప్పుడు వాళ్ళొక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్స్. ఆ ముగ్గురు. ముగ్గురు. అది ఎట్లా అంటే మోస్ట్‌లీ మన కట్స్ ఉంటాయి గదా! హ్మ్. లైక్ ఇట్లా బ్లాక్ అండ్ వైట్‌గొచ్చేసి ఇట్లా కట్టు పడతది. అంటే. అవును. సో, అట్లాంటి కట్ల కోసం వీళ్ళు చేస్తున్నారు అన్నట్టు అనిపిచ్చిందాడ. అంటే ప్రోమోస్ కోసము ప్రోమోస్ కోసం, ఆ కట్ల కోసం వాళ్ళు చేస్తున్నారు అనిపిచ్చింది. ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుర్రిగ వాళ్ళు. ఆ! హ్మ్. ఆడ అంత ఎక్స్‌ప్రెషన్ ఇచ్చేదే అవసరం లేదు అసలు. అది ఎందుకంటే ఎవరికైనా సరే మన ఇంట్లో చిన్న చిన్న దానికి మనం అగ్రెసివ్ అయినప్పుడు అరుస్తాము. దాని తర్వాత పోయి మళ్ళా సారీ చెప్తాము. అంటే ఓవర్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుర్రనుకో ఆ! నువ్వు చెప్పిన దానికి. అంతే. మమ్మీ మీద డీగ్రేడ్ అయినా అనగానే ఇట్లా. దాన్ని ఇంకా ఇంత పెద్దగా అన్నట్టు పోర్ట్రే చేస్తుండ్రు. ఆహా! అట్లా. ఏదో అరాచకం చేసినట్టు. హ్మ్. అట్లా. అది ఇంకొకటి ఏంటిదంటే నెక్స్ట్ అది అయిపోయినంక బాక్స్ జంప్ ఆ టాస్క్ ఇచ్చిండ్రు. ఆ టాస్క్ అసలు నాకు వేస్ట్ అనిపిచ్చింది. బాక్స్ జంప్ చేసుకుంటా నేనొకటి బేసిక్‌గా ఒక బిజినెస్ చేసిన చిన్నప్పుడు ఒక ఇట్లా రాసిన. హ్మ్. ఏంటిదంటే మష్రూమ్ బిజినెస్ అనమాట. సో, ఇది చేస్తూ నేను ఇట్లా మనీ సంపాదించిన. అదొక వన్ ఆఫ్ ద థింగ్ నేను చేసింది. అంటే దాని గురించి మాట్లాడుతూ బాక్స్ జంప్ చేయమన్నారు. సరే చేసుకుంటా మాట్లాడినా. దాని తర్వాత ఇంకేమన్నా టాస్క్ ఇస్తారా అని ఎక్స్‌పెక్ట్ చేసిన. అండ్ ఆల్సో షట్టర్ స్విమ్మింగ్ ఉండే. అదొకటి. దాని గురించి బ్రీఫింగ్ లేదు. అప్పటికి నేను ఆల్మోస్ట్ చాలా డైట్‌లుండి అక్కడ ఉన్నప్పుడు గూడా ఫుడ్ అనేది చాలా కంట్రోల్ చేసుకొనున్నా. ఆన్ స్టేజ్ చేయాలని. ఇప్పుడు చూస్తే ఆ 'మిథిలేష్' ప్రోమో వచ్చింది గదా! దాంట్లో అతను షర్ట్ రిమూవ్ చేసి గూడా బాడీ ఎక్స్‌పోజ్ చేసిండు. అదే నేను వాళ్ళకక్కడ అడిగిన నాకు గూడా కావాలని. బట్ ఆపర్చునిటీ ఇయ్యలేదు. అండ్ ఇంకొకటి అతనికిచ్చిన టాస్క్స్ చూస్తే ఆల్మోస్ట్ ఒక 40 కేజీస్ మీద పెట్టుకొని పుషప్స్ చేసిండు. నేనొక మనిషిని కూర్చోబెట్టుకొని గూడా చేస్తా. హ్మ్. నేనొక మనిషిని మీద కూర్చోబెట్టుకొని ప్లాంక్ చేస్తా. పుషప్స్ కాదు ప్లాంక్ చేస్తా. 100 కేజీస్ మీద పెట్టుకొని వాల్ చైర్ చేస్తా. ఇట్లాంటియన్నీ నాకు దగ్గరున్నప్పుడు నాకు ఇచ్చే టాస్క్ ఏంటిది వాళ్ళు? అంటే ఒక పర్సన్‌కి మాత్రం ఒక స్కోప్ ఇచ్చిండ్రు. మరి నాకెందుకు ఆ స్కోప్ ఇయ్యలే? ఓకే. రిజెక్ట్ ఎక్కడ చేశారంటే అయితే సెవెంత్ ఆర్ ఎయిత్ మినిట్ మాట్లాడుతున్నా. ఫైనల్‌గా వాళ్ళేం జెప్పిండ్రంటే, ఆ సెవెంత్ మినిట్‌కే జెప్పేసిండ్రు. నేనెందుకు యాక్సెప్ట్ జేయాలా? ఒక 1 మినిట్‌లో జెప్పు అన్నారు. ఫస్ట్ థింగ్ జెప్పింది వచ్చేసి, నాకు భయం లేదు అని దాని గురించి ఒక పాయింట్ జెప్పిన. హ్మ్. మేబీ అది నేను తెలుగులో చెప్పడం నాకు మిస్టేక్ అయిందేమో. ఎందుకంటే ఇప్పుడు ప్రోమోలో జూసుకుంటే ఆ మిథిలేష్ ఐ యామ్ ఫియర్‌లెస్ అని జెప్పిండు. హ్మ్. అదే నేను తెలుగులో జెప్పిన. అది మరి ఆళ్ళకి అర్థం గాలేదనుకుంటా. సెకండ్, సెకండ్ థింగ్ వచ్చేసి నా ఐడియాలజీ అనేది డిఫరెంట్‌గా ఉంటది. ఎప్పుడు ఆలోచించాలా, ఎప్పుడు ఆలోచించదనేది దీని గురించి కొంచెం మాట్లాడినా. దాని తర్వాత థర్డ్ థింగ్ వచ్చేసి నేను ఒక నార్మల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌ని. నా నెక్స్ట్ అల్టిమేట్ గోల్ వచ్చేసి సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అవ్వడం. అలా గ్రో అవ్వడానికి నాకు ఈ 'బిగ్ బాస్' ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నా. ఈ పాయింట్ ఇట్లా ఇంకా కంప్లీట్ జేయలే ఈ పాయింట్ గూడా. దీని తర్వాత ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. అవి చెప్దామనుకున్నా. బట్ అక్కడికి వాళ్ళు నన్ను కట్ ఆఫ్ చేసేసి ఒకటేసారి ముగ్గురు మీదికి 3 రెట్స్ లేపిండ్రు. ఇప్పుడు అక్కడ వాళ్ళకి పొగిడినోళ్ళని సెలెక్ట్ చేసుకుంటుర్రా? పొగిడిన వాళ్ళని గాదు. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయిన వాళ్ళని సెలెక్ట్ జేసుకుంటాం. వాళ్ళెట్లా ఫిక్స్ అయ్యారు వీళ్ళే సెలెక్ట్ అని జెప్పేసి? అది మనకు తెలవదు. బ్యాక్ డోర్ ఉన్నదా? లేకపోతే ఇంకేమన్నా వాళ్ళకి పర్సనల్ కనెక్షన్స్‌తోని ఫిక్స్ అయినరా? మనకు తెలవదు. మీతో పాటు వచ్చినోళ్ళు సెలెక్ట్ అయ్యారా ఎవరన్నా? నాతోనొచ్చిన వాళ్ళు అంటే నా గ్రూప్‌లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు సెలెక్ట్ అయినరు అంతే. ఒక్కళ్ళు. ఒక్కళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని మిగతా వాళ్ళనందరిని టైమ్ పాస్ వాడుతుర్రు అంతేనా? అక్కడ వచ్చిన 60, 70 మెంబర్స్ ఉన్నారు కదా! ఆ హ్మ్. 60, 70 మెంబర్స్‌లో ఆల్మోస్ట్ ఒక 40 మెంబర్స్ అయితే టైమ్ పాస్‌కి పిలిచిన వాళ్ళే. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, అసలు ఎవరికీ తెలవని స్టోరీస్ వాళ్ళు బయటికి చెప్పుకోవద్దు అనుకున్న స్టోరీస్ కూడా వాళ్ళు బయటపెట్టి, వాళ్ళు ఎక్స్‌పోజ్ చేసుకొని టీఆర్‌పీ స్టంట్స్ కోసము చేసిండ్రు అనిపిచ్చింది. ఇంకా కొంతమంది అమ్మాయిలు ఇంటర్వ్యూలో మాట్లాడుతుర్రు. హ్మ్. అక్కడ ఎవరైతే సెట్‌లో వర్క్ చేసేటోళ్ళున్నారో బ్యాక్‌గ్రౌండ్ వర్క్ టెక్నీషియన్స్, హ్మ్. మరి నీకు లోపలికి పంపిస్తే మాకేంటి అని కమిట్మెంట్ ఇవ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారని ఇంటర్వ్యూస్‌లో గూడా చెప్తారు. అది నిజమేనా? అక్కడ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేసారా ఇట్లాంటిది జరిగిందా ఏమన్నా? ఇప్పుడు ఎవరైతే ఇంటర్వ్యూస్‌లో చెప్తున్న పర్సన్స్ ఉన్నారో, ఆ పర్సన్స్‌ని డైరెక్ట్ మేము ఇంటరాక్ట్ అయినాము. ఓకే. అక్కడ ఉన్నప్పుడు మాట్లాడినాం. వాళ్ళే ఎవరైతే మాతోని ఉన్న వాళ్ళే బయటికొచ్చి చెప్తున్నారు. హ్మ్. అక్కడ లేని వాళ్ళు ఏదో వచ్చేసి చెప్పట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళే చెప్తున్నారు.
అండ్ ఈ న్యూస్ వచ్చేసి ఆల్మోస్ట్ మీకు గ్రూప్ డిస్కషన్ అవ్వగానే ఆ టైంలోనే వచ్చింది. గ్రూప్ డిస్కషన్ టైంలోనే వచ్చింది. ఆ పర్సన్ వాయిస్ మెసేజ్ అనేది ఒక యూట్యూబర్‌కి పెట్టింది. ఆ యూట్యూబర్ వచ్చేసి మీకు లైవ్‌లో మొత్తం బయట పెట్టిండు. అవును. అక్కడికే వచ్చింది న్యూస్. అండ్ జస్ట్ కన్సిడర్ ఆ ఆప్షన్ ఉన్నప్పుడు, అక్కడ వాడు కమిట్మెంట్ ఇస్తే నేను తీసుకుంటా అన్నప్పుడు, బ్యాక్ డోర్ ఎందుకుండదు? హ్మ్. కంపల్సరీ ఉంటది. అండ్ ఇంకొకటేంటిదంటే, ఏదైతే ఈ 'బిగ్ బాస్'లో లోపల జరుగుతున్నాయో, ఏవైతే ఇప్పుడు అక్కడ షూట్ అవుతున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అక్కడ ఏమైతుంది అనేది న్యూస్ బయటికి తెలుస్తుంది. అక్కడ ఉన్న కంటెస్టెంట్ లీక్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే మా దగ్గర అసలు ఫోన్‌లు లేవు. హ్మ్. మాకాడ మేమిక్కడ కూర్చున్నామంటే అక్కడ లోపల ఏమైతుందో గూడా మాకు తెలవదు. ఓకే. మాకక్కడ లోపల షూట్ ఏమైంది, ఎందుకంటే ఒక షూట్ అయిపోగానే వాళ్ళు అటునుంచి అటే పంపించేస్తున్నారు. మళ్ళా మమ్మల్ని కలవనిస్తలేరు. హ్మ్. అక్కడ ఏమైతుందో తెలవదు. అంటే వాళ్ళ మెంబర్స్‌లోనే, వాళ్ళ క్రూలోనే బయటికి లీక్ చేసే వాళ్ళు గూడా ఉన్నారు. బయటికి లీక్ ఎందుకు చేస్తారు? టీఆర్‌పీ కోసమేనా? టీఆర్‌పీ కోసం అని మనం చెప్పలేం గానీ, లైక్ అంటే నేను చెప్పాలనుకునేదంటే వాళ్ళ దాంట్లో లూప్స్ ఉన్నాయి. హ్మ్. లూప్స్ ఉన్నప్పుడు బ్యాక్ డోర్ ఆప్షన్ గూడా కంపల్సరీ ఉంటది. సరే. ఇప్పుడు అమ్మాయిలకనుకో అక్కడ ఆల్రెడీ మనకు న్యూస్‌లలో చూస్తున్నాము. కొంతమంది యూట్యూబర్ వాయిస్ రికార్డ్స్ పెట్టారు. కొంతమంది లైవ్‌లో గూడా చెప్పారు. యెస్. ఎందుకంటే ఒక అమ్మాయి బిగ్ బాస్‌కి వెళ్తే అగ్ని పరీక్షకు కావచ్చు, డైరెక్ట్ కావచ్చు కమిట్మెంట్ అడుగుతున్నారు. కమిట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా సెలెక్ట్ చేపిస్తాం అంటున్నారు అని డైరెక్ట్‌గా చెప్పారు. మనం చూసాం అది. సరే అమ్మాయిల కంటే కమిట్మెంట్ ఇస్తే సెలెక్ట్ చేసుకుంటారు. మీరు ఇంకొక ఆప్షన్ చెప్పారు బ్యాక్ డోర్ ఉందని. మరి ఆ బ్యాక్ డోర్‌లో కొంతమంది బాయ్స్ గూడా సెలెక్ట్ అయ్యారు గదా! అంటే బాయ్స్ గూడా కమిట్మెంట్ ఇచ్చిర్రా? బ్యాక్ డోర్ అంటే మనీ. హ్మ్. మనీ ఇచ్చుకొని మనం వాళ్ళు వెళ్లారు అని ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఎవరైతే జడ్జెస్ ఉన్నారో వాళ్ళు జస్ట్ ఫేస్. ఈ మనీ ఎవరికిస్తారు? అంటే బిగ్ వెనకాల బాస్ ఉన్న టీమ్ అనేది మేనేజ్‌మెంట్. చాలా పెద్దగుంటదిగా బిగ్ బాస్ టీమ్ అనేది. అవును. ఇప్పుడు పై నుంచి కింది వరకు రావాలి. ఇప్పుడు మనీ తీసుకునేటోళ్ళు ఎట్లుంటరు? అందులో చిన్న చిన్న పని చేసేటోళ్ళు. చిన్న టెక్నీషియన్స్ కావచ్చు, ఆఫీస్ బాయ్స్ కావచ్చు, అలాంటోళ్ళు తీసుకుంటారు కదా! పుషింగ్ అనేది ఉంటది కదా! ఫైల్ పుషింగ్ అనేది. ఆ! సో, ఈ ఫైల్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. నేను పుష్ చేస్తున్నా. ఇప్పుడు ఈ పర్సన్ తీసుకున్నాడంటే, ఈ పర్సన్ ఒక హ్యూజ్ అమౌంట్ తీసుకుంటాడు. ఇప్పుడు ఒక 100% ఆఫ్ మనీ తీసుకున్నాడంటే, దాంట్లో వీడు 20% తీసుకున్నోడు, కింద ఉన్నోడు 20% తీసుకుంటాడు. పైనున్న వాళ్ళకి మిగతా 80% ఇవ్వచ్చు. ఓకే. సో, దిస్ ఈస్ నాట్ ద ఓన్లీ థింగ్. బట్ ఇలా ఉంటది. ఎందుకంటే కమిట్మెంట్ అడిగినప్పుడు ఇది కూడా ఉంటది కంపల్సరీ. ఒకవేళ ఇది లేదు అని ప్రూవ్ చేసుకోవాలంటే, మీరు కమిట్మెంట్ ఎందుకు ఉన్నదో ప్రూవ్ చేసుకోవాలి ఫస్ట్. సో, ఇప్పుడు మీకు ఒకవేళ అట్లా ఏమన్నా అనిపించిందా? నేను డబ్బులు ఇచ్చుంటే వెళ్ళేటోడినేమో అని? లేదు. అంతగనం మనం ఇచ్చే పొజిషన్‌లో గూడా లేము. అట్లా ఎళ్ళాలన్న ఉద్దేశ్యం గూడా లేకుండే. యాహ్! సో, ఇప్పుడు మీరెవరెవరైతే ఇప్పుడు ఎళ్ళినారో అగ్ని పరీక్షకి, సెలక్షన్స్‌కి కొంతమంది సెలెక్ట్ అయ్యారన్నారు కదా! వాళ్ళు హౌస్‌లోకి వెళ్తారా? లేకపోతే అగ్ని పరీక్ష నుంచి బయటికెళ్ళిపోతారా? వెళ్ళిన వాళ్ళైతే కొంతమంది వెళ్తారనిపిస్తుంది. హ్మ్. కంపల్సరీ నేను అనుకున్న ఒక 2 మెంబర్స్ అయితే దాంట్లో ఉంటారు. మిగతా వాళ్ళు ఇగ మేబీ ఒకవేళ వాళ్ళు జెన్యూన్‌గా దీంట్లో జెన్యూనిటీ ఏమన్నా ఉంటే ఆడియన్స్ ఓటింగ్‌తోని పోతారు. లేకపోతే ఆ వాళ్ళ ముగ్గురు ఇష్టం ఇగ. జడ్జెస్‌లలో ఎవరికి చూస్తే కోపమొచ్చింది మీకు? అభిజిత్, నవదీప్, బిందు మాది. బిందు మాధవినా? ఎందుకు? ద వే ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ షీ ఈస్ గివింగ్. అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె నాకు ముందు నుంచి కూడా నచ్చదు. ఆడికి పోయినంక ఇంకా నచ్చలేదు. అండ్ ఇంకొకటి నవదీప్ మీద ఒక మంచి ఇంప్రెషన్ ఉండే నాకు. అతనంటే ఇష్టం. అతను ఎంత హార్ష్‌గున్నా, ఇదున్నా గూడా నాకు నవదీప్ అంటే ఇష్టం. బట్ అక్కడ పోయినంక రిజెక్ట్ జేసినంక ఒకటి జెప్పిండ్రు. ఏది ఇట్లా సెలబ్రిటీ ఇది అన్నందుకు. వాళ్ళ అంటే ఎట్లా కైండ్ ఆఫ్ పోర్ట్రే చేద్దామనుకున్నారో అనిపించిందంటే, నేను బిగ్ బాస్‌లోకెళ్ళేసి అక్కడున్న సెలబ్రిటీస్‌ని పట్టుకొని అక్కడ వాళ్ళతోని బిజినెస్ చేస్తానేమో, ఆ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్‌లో తీసుకున్నట్టు అనిపించింది. ఓకే. అట్లా తీసేసుకొని వాళ్ళేం జెప్పిండ్రంటే, నువ్వు ట్రాన్స్‌ఫర్మేషన్ అయినవు. దానివల్ల వేరే వాళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ జేసి వాళ్ళతోని లైక్ వేరే వాళ్ళని గూడా చేపియాలనుకుంటున్నావు. వెల్ అండ్ గుడ్. బట్ నువ్వేదైతే సెలబ్రిటీ ఫిట్‌నెస్ ట్రైనర్ అంటున్నావో, అది ఈడ సెట్ గాదు నీకు. దానికోసం రిజెక్ట్ జేస్తున్నా. నువ్వు కావాలంటే దీని గురించి ఏమన్నా డౌట్ ఉంటే, నువ్వు ఇంటికి పోయినంక నాకు డీఎం జెయ్యి. నేను నీకు రిప్లై ఇస్తాను. నీకు జెప్తాను దాని గురించి ఏందో అన్నాడు. అక్కడ ఏంటిదంటే, వాళ్ళ ఆ పర్స్పెక్టివ్ తీసుకోవడం వల్ల ఫస్ట్ నేను ఒకటి చెప్పాలనుకునేది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూయర్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్‌లో ఒక కామన్ మ్యాన్‌ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నారు. దాని తర్వాత మీరు ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేయాలనుకుంటారా లేదా? కామన్ థింగ్. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. హ్మ్. ఆర్టిస్ట్ తను ఒక నార్మల్ సైడ్ క్యారెక్టర్‌లు చేస్తుండు. సైడ్ క్యారెక్టర్‌లు చేసేటోడు ఎప్పుడు సైడ్ క్యారెక్టర్‌లే చేసుకోవాలనుకుంటాడా? హీరో అవ్వాలనుకుంటాడా? హీరో అవ్వాలనుకుంటాడు. ద లేకపోతే సేమ్ బెస్ట్ థింగ్ గదా! పొజిషన్‌కెళ్ళాలనుకుంటాడు. నేను గూడా అదే నా కెరియర్‌లో మరి నెక్స్ట్ స్టెప్ ఏంటిది? అంటే నేను ఇదే ట్రైన్ చేసుకుంటా కూర్చోవాలా?
నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఒక సెలబ్రిటీ ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలి. అప్పుడే కదా నీకు పొటెన్షియల్ ఇన్‌కమ్ అనేది వచ్చేది. అయితే 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఏదైతే ఉందో కామనర్స్‌కి ఒక ఛాన్స్ అనేది. సో, ఇక్కడ కామనర్స్‌కి ఛాన్స్ లేదు. కామనర్స్‌కి ఛాన్స్ లేదు. ఆల్రెడీ యెస్. సెలెక్ట్ అయిపోయినోళ్ళు, రికమెండేషన్స్ డబ్బులు ఇచ్చినోళ్ళు, కమిట్మెంట్ ఇచ్చినోళ్ళు సెలెక్ట్ అయిపోయి యెస్. ఉన్నారు. ఎంతో అంత ఒక 10-15% వాళ్ళ దగ్గర క్రియేటివ్ కంట్రోల్ ఉండొచ్చు. హ్మ్. అండ్ ఆల్సో నేను అక్కడ చెప్పాలంటే జడ్జెస్ వాళ్ళు ఒక ఫేస్ అంతే. బట్ వాళ్ళ నుంచి వచ్చే వర్డ్స్ అయినా, వాళ్ళ నుంచి వచ్చే ఏవైతే ఆ టాస్క్స్ అయినా, వాళ్ళు చెప్పే మాటలైనా కూడా వెనకాల నుంచి వస్తాయని నాకు అనిపిస్తుంది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి కూర్చో అని చెప్తే వాళ్ళ ముఖం ఎవరిదో మనకు తెలవదు. మనం చూడం. ఆ! ఫస్ట్ షో అయితే చూడం. జడ్జెస్‌కి ఆల్రెడీ వెనక నుంచి వెళ్ళిపోతది. కమెంట్స్ వస్తాయి. అంటే వీళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. వీళ్ళకి ఇలాంటి టాస్క్ ఇవ్వాలి. వీళ్ళు ఆల్రెడీ సెలెక్టెడ్. వీళ్ళని ఇలా రిజెక్ట్ చేయని వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ కంపల్సరీ వాళ్ళకి ఇయర్ ఫోన్ ఉంటది. దాంట్లో వాళ్ళు కమాండ్స్ వింటారు. ఏం చేయాలి? ఏంటిది అనేది. ఆహాహాహా! ఈ విధంగా ఆడ ప్రాసెస్ నడుస్తుంది. అండ్ ఆల్సో డే 3 ఇప్పుడు డే 3 గురించి మా దాంట్లో ఇంటర్వ్యూస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు డే 1లో, డే 2లో వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తలేరు. డే 3 వాళ్ళే వాయిస్ రేజ్ చేస్తున్నారు అంటే డే 1, డే 2లో వాళ్ళకి ఇనఫ్ టైమ్ ఇచ్చారు. ఇనఫ్ టైమ్ ఇచ్చాక కూడా ఒకవేళ మేబీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళకి రిజెక్ట్ చేసిండ్రేమో అనుకోవచ్చు. ఓకే. యాక్సెప్ట్ చేసిన వాళ్ళకి కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైమ్ హాఫ్ ఎన్ అవర్ నుంచి 1 అవర్ కేటాయించింది ఒక్కొక్క పర్సన్ మీద. ఆ టైం అనేది డే 3 వాళ్ళకి ఇవ్వలేదు. అంటే మేము అన్ని రోజుల నుంచి కొంతమంది జాబ్స్ వదిలేసుకొని వచ్చిండ్రు. కొంతమంది దేశాలు దాటి వచ్చిండ్రు. తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఓన్లీ. ఓకే. ఈ కువైట్ పుష్ప అయినా సరే, వీళ్ళు శృతి వాళ్ళైనా సరే, ఇంకొకయన సిక్కోలు సీమన్ అయినా సరే, వీళ్ళందరూ కూడా జాబ్స్ వదిలేసుకొని వచ్చిండ్రు. టోటల్‌గా రిజెక్ట్ చేసి. వచ్చినాక పోయింది బ్రో పోయినట్టే. ఇది ఎట్లైనా కావాలా, చేయాలా అంటే వాళ్ళకి ఒకవేళ టాలెంట్ లేదా అంటే టాలెంట్ 100% టాలెంట్ ఉంది వాళ్ళ దగ్గర. ఎందుకంటే మాకు లైవ్‌లో మేము వాళ్ళ దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటిది అనేది చూసినాం. ఇప్పుడు ఎవరైతే లోపల ఉన్నారో, ఎవరైతే సెలెక్ట్ అయినరో వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళు రిజెక్ట్ అయ్యిండ్రు. హ్మ్. సో, బేసిక్‌గా స్టేజ్ మీదకెళ్ళినాక అసలు టైం ఇయ్యలేదు. 5-10 మినిట్స్ అన్నమాట. ఈ వర్డ్ అన్నాక ఎమ్మటే ఇప్పుడు నా కేస్‌లో చెప్పాలంటే ఈ వర్డ్ అన్నాక ఎమ్మటే రెడ్ లేపేసిండ్రు. ఎందుకు? ఇంకా టైం ఇస్తే నాది ఇంకా పాయింట్స్ ఉన్నాయి కదా! అవి కూడా వినొచ్చు కదా! ఇంకా టాస్క్‌లు ఇయ్యొచ్చు కదా! అతనికి 40 కేజీ పుషప్స్ చేసిపించినప్పుడు నాకు కూడా అట్లాంటి టాస్క్‌లు ఇవ్వచ్చు కదా! అక్కడ మాత్రం కంటెంట్ ఇచ్చిండ్రు. నాకెందుకు కంటెంట్ అంటే లైక్ టాస్క్ ఆపర్చునిటీస్ ఎందుకు ఇవ్వలేదు? అంటే మీరు 'బిగ్ బాస్'కెళ్ళడానికి ఫిట్‌నెస్ ఒకటే సరిపోతదనుకుంటున్నారా బ్రో? లేదు. ఫిట్‌నెస్ ఒకటే కాదు. అక్కడ మాట్లాడేది కూడా ఉండాలి. కానీ అక్కడ వాళ్ళు మాట్లాడే స్కోప్ ఇవ్వలేదు. ఓకే. ఇప్పుడు అండ్ ఆల్సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్ సెలెక్ట్ చేసుకున్న విధానము అతను బేసిక్‌గా మేము అక్కడ కూర్చున్నప్పుడు ఎవరితో మాట్లాడలేదు. మాట్లాడడం చాలా తక్కువ అతను. ఓకే. ఎందుకంటే అతనికి అంటే లైక్ అతను తెలుగు కూడా అంతగనం అనిపియలేదు. బట్ స్టిల్ ఓకే. మేనేజబుల్. ఈ ఫుటా కంటే బెటర్. ఓకే. సో, అతను అంత ఇంటరాక్షన్ లేకపోయినా కూడా స్టేజ్ మీద తను ఏం పెర్ఫార్మ్ చేసిండో మనకు తెలవదు. బట్ ఇప్పుడు వచ్చిన ప్రోమోస్ ప్రకారం జడ్జ్ చేస్తే మాత్రము ఓన్లీ అతని ఫిట్‌నెస్ లెవెల్స్ నుంచి తీసుకున్నారు అన్నట్టే అనిపించింది. నెక్స్ట్ మనము ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. బట్ ఆ ఫిట్‌నెస్‌తో పాటు నాకు ఆల్రెడీ స్పీకింగ్ స్కిల్స్ ఉన్నాయి. నేను మాట్లాడగలుగుతాను, ఆర్గ్యుమెంట్స్ చేయగలుగుతాను. అండ్ అక్కడ వాళ్ళు ఏం టాస్క్ పెట్టినా సరే రెడీ అన్నట్టున్నా. ఓకే. ఇప్పుడు మనము ఒకవేళ సెలబ్రిటీ వాళ్ళు ఇన్ని సీజన్స్ తీసుకున్నది చూసుకుంటే, వాళ్ళు ఇక్కడ ఎన్నైతే రీజన్స్ చెప్పి రిజెక్ట్ చేస్తుండ్రో, అక్కడ ఉన్న 'బిగ్ బాస్' కంటెస్టెంట్ సెలబ్రిటీలల్లా సగం మంది రిజెక్ట్ అయిపోతారు మరి వాళ్ళే. వాళ్ళందరూ 'బిగ్ బాస్'లో ఎందుకున్నారు? అట్లా అనుకున్నప్పుడు ప్రతి ఒక్క యాస్పిరెంట్ ఉన్న వాళ్ళనే తీసుకోవాలి కదా! అక్కడ కూడా. సో, సరే. కామన్ మ్యాన్స్‌ని ఎందుకు అట్లా చేస్తున్నారు? ఈసారి మీరు రిజెక్ట్ అయ్యారు కదా! నెక్స్ట్ 'బిగ్ బాస్' మళ్ళీ ట్రై చేస్తారా? ఎందుకు? నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రో. అసలు ఈ లైక్ ఈ వేలో ఇది జరుగుతుంది అంటే నాకసలొద్దు. నేను ఇంకోసారి చేయను. ఇంకొకటేందంటే టైమ్ వేస్ట్ ప్రాసెస్ అనిపించింది. ఇప్పుడు కంప్లీట్‌లీ 'బిగ్ బాస్' అనేది జెన్యూనా? ఫేకా? స్క్రిప్ట్ కంపల్సరీ స్క్రిప్ట్ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఈ 'బిగ్ బాస్' మెయిన్ గావచ్చు, 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష గావచ్చు, ఈ మెయిల్స్ పెట్టడం, వీడియోలు పెట్టడం, కామనర్స్ ఏదుందో ఇదంతా గూడా వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. ప్రెజెంట్ ఉన్న 'బిగ్ బాస్' వరకైతే అంతే. నెక్స్ట్ ఒకవేళ వాళ్ళు మేనేజ్‌మెంట్ చేంజ్ చేసి వాళ్ళు కంప్లీట్‌గా గూడా న్యూ మేనేజ్‌మెంట్‌తోని వచ్చి స్ట్రిక్ట్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని చేస్తే మేబీ ఏమన్నా చేంజ్ ఉండొచ్చేమో. బట్ ఇప్పటికైతే మాత్రం ఇది కంప్లీట్‌గా స్క్రిప్ట్. అక్కడికొచ్చి వాళ్ళు ఫిక్స్ అయిన మెంబర్స్ కాకుండా వేరే వాళ్ళని పిలిసింది. జస్ట్ ఆ స్క్రీన్ మీద ఇగో మా దగ్గర 60 మంది ఇంతమంది ఉన్నారు అని చూపెట్టుకోనికి. ఓకే.
ఎందుకంటే డైరెక్ట్ 20 మందిని తీసుకొని లోపల తీసుకుంటే వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా! అవును. చూడరు, జనాలు చూడరు. 20 మందిని వాళ్ళని సేమ్ సెలబ్రిటీ లెక్కనే తీసుకున్నారు. 20 మంది, ఈడ 20 మంది అంతే. ఓకే. సో, అగ్ని పరీక్ష మెంబర్స్ ఇంతమంది కావాలా నాకు. 20 మందిని చూపెట్టుకోవాలా నేను. ఆ చూపెట్టుకోవాలనే దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టోరీ ఉన్నోళ్ళని చూపెట్టుకోవాలా. సో, ఇంకొక 40 మందిని అట్లా చేయాలా అన్నట్టు. అండ్ ఇంకొకటి కొంతమంది ఇందాక చెప్పినట్టు వాళ్ళ స్టోరీ ఎక్స్‌పోజ్ చేసుకోవాలనుకోలే. ఒక బ్రదరు ఆయన ఆర్టిస్ట్ అంట. హ్మ్. ఆర్టిస్ట్ అయినప్పుడు తనేంటిదంటే లైక్ తన బ్యాక్ స్టోరీ వచ్చేసి తను ఒక కండక్టర్ జాబ్ గూడా చేస్తున్నారు. ఆ కండక్టర్ జాబ్ చేస్తున్నా అని ఎవరికీ తెలవదు. హ్మ్. ఇండస్ట్రీలో ఎవ్వరికీ తెలవదు. అతను చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిండు. అంటే ఆయనకేం చెప్పిండంట అంటే, "మీరు కండక్టర్‌ది డ్రెస్ ఏసుకొని రండి లోపలికి. అదే ఆహా! ఏసుకొని రండి" అని చెప్పిండంట. నాకు ఇబ్బందిగా ఉంది బ్రో, ఇట్లా పోవాలని లేదు కానీ వాళ్ళు అదే చెప్తున్నారు అని నాతో అన్నాడు. "నీకు ఇష్టం ఉంది ఎయి" అంటే, "లేదు వాళ్ళు ఇదే ఏసుకొని రమ్మంటుండ్రు." ఆయనకి స్లో అదొకటి. ఆయన అక్కడ ఎక్స్‌పోజ్ అవ్వాల్సొచ్చింది. ఎక్స్‌పోజ్ అవ్వాల్సొచ్చింది. ఒకవేళ సెలెక్ట్ అయితే పర్లేదు. సెలెక్ట్ అవ్వకపోతే అవ్వలేదు. ఉన్న లైఫ్ గూడా డ్యామేజ్. యెస్. అండ్ ఆయన ఒక విత్ నో యూజ్, ఒక యూజ్ లేనిది ఇప్పుడు తన బ్యాక్ స్టోరీ అనేది ఎక్స్‌పోజ్ చేసుకోవాల్సొచ్చిందక్కడ. ఓకే. నెక్స్ట్ ఇంకొకతనికి గూడా అంతే. లైక్ అంటే సింపతి గెయిన్ జేయాల. అంటే ఒక కండక్టర్ వచ్చిండు ఈ షోలో, కండక్టర్‌ని తీసుకున్నాము అనే సింపతి. ఇంకొకాయన ట్రక్ వ్లాగర్ అని, ఆ అన్న గూడా యూనిఫార్మ్ ఆయన మంచి డ్రెస్ ఏసుకొని, అవుట్‌ఫిట్ ఏసుకొని వచ్చిండు. యూనిఫార్మ్ ఏసుకున్నా హ్మ్. అంటే మళ్ళా ఒక ట్రక్ వ్లాగర్, ట్రక్ నడిపే ఆయన, లారీ డ్రైవర్ వచ్చిండు అలా సింపతి. సో, ఇట్లాంటియి ఉన్నాయి. అండ్ వాళ్ళ రిజెక్ట్ జేసిన రీజన్‌లు గూడా కొంతమందినేమో "నువ్వు బీటెక్ చదువుకున్నావు గదా! నీకు మంచి జాబ్ వస్తది. జాబ్ జేసుకోపో." హ్మ్. ఇట్లాంటి రీజన్స్. ఓకే. సిల్లీ రీజన్స్ ఇచ్చి రిజెక్ట్ జేసిండ్రు. ఇంకొకతను ఆ పర్సన్ కనీసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరికీ తెలవదు. ఒక 200 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు. ఆ అన్న ఫోన్ జేసిండు. ఫోన్ జేసి ఇట్లా ఏమైంది అని మాట్లాడినప్పుడు తనకి ఆల్మోస్ట్ అక్కడున్న జడ్జెస్ అందరూ గూడా ఇంప్రెస్ జేసిందంట. బాగానే నవ్వుకున్నారు, చేసిండ్రు అదంతా అయిందంట. బట్ ఆఫ్‌కోర్స్ అతను ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండు గాబట్టి చాలా ఎమోషన్స్ ఉన్నాయి. చాలా ఫేస్ జేసి వచ్చిండంట. సో, అవన్నీ చెప్పేటప్పుడు ఎమోషనల్‌గా బ్రేక్ అయ్యిండు. హ్మ్. ఇవంతా పగబెట్టేసి నువ్వు ఎమోషనల్లీ బిగ్ బాస్‌కి కరెక్ట్ గాదని రిజెక్ట్ జేసిర్రు. అంటే ఏడుస్తే బిగ్ బాస్‌కి వానికి రాదా? అతను అంటే, అంతకన్నా ప్రూవ్ చేసుకుండు గదా ముందు. అంటే వచ్చినోళ్ళకి జస్ట్ టైమ్ పాస్. వాళ్ళకి ఎమోషన్స్‌తో పని లేదు. వాళ్ళ ఫిట్‌నెస్‌తో పని లేదు. వాళ్ళు మాట్లాడే అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు మెంటల్‌గా కొంతమందిని సెలెక్ట్ జేసి పెట్టుకున్నారు. అవును. వీళ్ళ దాంట్లో కలిపి వాళ్ళని ఫిల్టర్ జేసుకోవాలి. జనాల్ని ఎర్రిపప్ప జేస్తుర్రు అంతే ఫ్యాక్ట్‌గా మాట్లాడాలి. అంతేనా? అట్లనే అనిపించింది మొత్తం అయితే. హ్మ్. ఇంకొకసారి నేను చెప్పాలనుకున్నది ఏందంటే, మీకు ఒకవేళ మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ అయితే, మీ దగ్గర పైసలు మస్తుగున్నాయంటే, మీరు జాబులు, గీబులు వదిలిపెట్టుకొనొచ్చినా పర్లేదు. ట్రై చేసుకోండి. అది ఇగ మీ ఇష్టం అది. నెక్స్ట్ టైమ్ వచ్చే వాళ్ళకి. బట్ మీరు ఫైనాన్షియల్లీ స్టేబుల్ కాకపోతే దూరం నుంచి జాబులు వదులుకొని, పని వదిలిపెట్టుకొని రాకండి. వేస్ట్. మీరొచ్చి వేస్ట్. ఇదే చెప్పాలనుకున్నా. ఓకే. మీ పర్సనల్ లైఫ్ ఫిట్‌నెస్ వరకొచ్చేసరికి అసలు ఫిట్‌నెస్ ఇండస్ట్రీలో ఎలా వచ్చారు బ్రో మీరు? అంటే చిన్న మష్రూమ్ బిజినెస్ చేసుకొని మష్రూమ్ బిజినెస్ అని కాదు బ్రో. చాలా చేసినా నేను చిన్నప్పటి నుంచి. లైక్ చిన్నప్పుడు మీకు సంచిలో ఇవి ప్లాస్టిక్ కవర్స్ బ్యాన్ అయిపోయింది అని ఒక టైమొచ్చింది. తెలుసు అవును. గదా! ఆ టైమ్ బ్యాన్ అయినప్పుడు నేను సంచులు కుట్టడం స్టార్ట్ జేసిన. హ్మ్. సంచులు కుట్టి గూడా అప్పుడు అమ్ముతుండే అన్నమాట. అట్లా ఒకటి జేసిన. ఈ మష్రూమ్ బిజినెస్ అనేది ఒక వన్ ఆఫ్ ద థింగ్. పెట్రోల్ బంక్‌లో వర్క్ జేసినాను. రీసెంట్‌గా కరోనా టైమ్‌లో గూడా కరోనా పీపీవీ కిట్స్ స్టిచ్ జేసినాను. అండ్ వేరే డ్రెసెస్ స్టిచ్ జేసినాను. సో, మా మమ్మీ ఏందంటే టైలర్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. నాకు ఆ స్కిల్ అనేది ఉంది. నేను అవి ఎక్కడ ఆపర్చునిటీ దొరికితే ఆ ఆపర్చునిటీలో నేను ఎవ్రీ టైమ్ వర్క్ చేస్తూ, అన్ ఎర్న్ చేస్తూ మీ ఇంట్లో వస్తున్నా. మీరు, మీ మమ్మీ ఇద్దరే ఉంటారా? నేను, మా మమ్మీ ఉంటాము. అంటే ఏమైందంటే లాస్ట్ ఒక 3 ఇయర్స్ నుంచి మా డ్యాడీ కూడా ఉంటుండు అన్నమాట. సో, ఫ్యామిలీ ఒక స్టోరీ ఉంది. అది ఓకే. లైట్‌గా అది. డన్. అయితే ఇప్పుడు జిమ్ పెట్టాలంటే మినిమమ్ లక్షల్లో ఖర్చయితది గదా! అవును. మీ జిమ్ పెట్టడానికి ఎన్ని లక్షలు ఖర్చవుతాయి? 50 అయింది. 50 లాక్సా? సో, మీరు చిన్న చిన్న జాబులు, పెట్రోల్ పంపులు అన్నీ గూడా చేసుకుంటూ వచ్చినారంటే పర్ డే సో, 1000 రూపీస్ యేసుకున్నా ఇవన్నీ చేసుకుంటూ ఏమైందంటే, ఇందాక చెప్పినట్టు మా మమ్మీకి టైలర్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. ఆ స్కిల్ అనేది ఉంది. సో, మాకు కొన్ని కంపెనీస్ తెలుసు. ఓకే. సో, మేమేం జేసినామంటే, ఈ మనీతోని దీనికి ముందు నేను న్యూస్ పేపర్ ఏజెన్సీ గూడా కొనుక్కున్నా. హుహు. ఏజెన్సీ కొనుక్కొని దాన్ని ఒక ప్రాఫిట్ రేంజ్‌కి, మంచి రేంజ్‌కి అమ్మినా. అమ్మినంక ఆ మనీతోని మిషన్స్ కొన్నాం. సివింగ్ మిషన్స్. హుహు. మిషన్స్ కొన్నాం. వర్కర్స్‌ని పెట్టుకున్నాం. వర్కర్స్‌ని పెట్టుకొని స్టిచ్ చేపిస్తూ మేము హై ఎండ్‌లో ఎర్న్ జేయడం స్టార్ట్ జేసినాం. ఓకే.
సో, అని చేసిన మనీతోని ఇద్దరం కలిసి జిమ్‌లో ఇన్వెస్ట్ చేసినాం. అప్పటికే నేను ముందు ఫ్రీలాన్సింగ్ కూడా స్టార్ట్ చేసిన ఆల్రెడీ. పర్సనల్ ట్రైనింగ్స్, ఫ్రీలాన్సింగ్ అనేది అప్పుడే స్టార్ట్ చేసినాను. సో, అక్కడ నాకు ఇన్‌కమ్ ఉంది. ఇక్కడ ఇన్‌కమ్ ఉంది. సో, ఇట్లా ఇగ జిమ్ పెట్టేసిన. అంటే కొంచెం ఫ్యూ అమౌంట్ అనేది బయట నుంచి తీసుకున్నా. ఇప్పుడు అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు 'బిగ్ బాస్'లో అడిగినట్టు మీకేమైనా లవ్ స్టోరీ ఉందా? లేదు బ్రో. ఈ మధ్య కాలంలో అంటే జిమ్ కోచర్స్ అంటే కొంతమంది సెలబ్రిటీసే పెట్టుకుంటారు స్పెషల్‌గా ట్రైనింగ్ కోసం. అవును. కొంతమంది ఇంకేదైనా జాబ్‌కి ట్రై చేస్తున్నా, ఇంకేదైనా చేస్తున్నా, ఫిట్‌నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఒక కోచ్‌ని పెట్టుకుంటారు. లేకపోతే సజెషన్స్ తీసుకుంటారు. హ్మ్. ఒక 10 ఇయర్స్ బ్యాక్ ప్రతి జిమ్‌కి ఒకటే కోచ్ ఉంటుండే. అందరికి చెప్తుండే ఆయన. ఇప్పుడేంటంటే స్పెషల్‌గా పర్సన్‌కి ఒక కోచ్ పెట్టుకుంటున్నారు. స్లాట్ ప్రకారంగా. ఓకే. సో, ఇప్పుడు వాళ్ళ మీద మంచి ఒపీనియన్ ఉంది. మంచిగుంది. కానీ కొంతమంది వల్ల కోచెస్‌కి ఎలాంటి బ్యాడ్ నేమ్ వస్తుందంటే ఫిట్‌నెస్ ట్రైనర్స్‌కి, అరే! వీళ్ళ అమ్మాయిలని పటాయించుకొని తిరుగుతారు. వాళ్ళ మెయింటెనెన్స్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు. వాళ్ళ హస్బెండ్స్ ఏమో పనిలో బిజీగా ఉంటారు. వీళ్ళు బాడీ గీడీ చూపించి పటాయించుకొని తిరుగుతుర్రు. కార్ ఇప్పించిర్రు, ఫోన్ ఇప్పించారు. ఇది నిజమేనా? జరుగుతుందా ఇది మీ ఇండస్ట్రీలో? ఇప్పుడు ప్రతి వేలైతే ఒక లెక్క ఉండదు. హ్మ్. సో, ఈ మనుషులల్లో గూడా ప్రతి రంగంలో ఏదో ఒక లూప్ హోల్ అనేది ఉంటది. 100% ఇట్లాంటి వాళ్ళు హ్మ్. ఉంటారు. అండ్ ప్రతి రంగంలో ఉంటారు. బట్ మనం ఉండేటప్పుడు మనం ఎవరిని చూజ్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. యూ ఆర్ ఎ మెచ్యూర్డ్ పర్సన్. నువ్వు ఎవరిని చూజ్ చేసుకుంటున్నావు అనేది నీకు ఎమ్మటే ఒక 1 వీక్ ట్రావెల్ అయినా గూడా ఆ పర్సన్‌తోని నీకు అర్థమైపోతది. జిమ్ చేసి వదిలేస్తే ఇమ్మీడియేట్‌లీ మళ్ళీ ఉన్నదానికి డబల్ లావు అయితారంటారు. నిజమేనా అది? కాదు బ్రో. అదొక మిత్. కొంతమంది అంటారు. నేను ఫస్ట్ జిమ్ చేసినప్పుడు మస్తుండే వదిలేసినాక లావైనా అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్ వర్కౌట్ మనం చేసేటప్పుడు ఏమైతదంటే, మన మెటబాలిక్ రేట్ అనేది పెరుగుతది. హ్మ్. అంటే ఇప్పుడు మనం కూర్చొని ఒక రోజు మామూలుగా మన మెటబాలిక్ రేట్ ఒక 1500 ఉంటే, వర్కౌట్ చేస్తున్నందుకు మన క్యాలరీస్ ఇంకా ఎక్కువ బర్న్ అయితాయి. అంటే 2000 క్యాలరీస్ అట్లా బర్న్ అయితున్నాయి అనుకోండి. తర్వాత మీరు అమాంతం ఒకటేసారి వర్కౌట్ ఆపేసిండ్రు. బట్ మీరు తినడం అనేది అట్లనే నార్మల్‌గా తింటుండ్రు. వర్కౌట్ ఆపేసినప్పుడు మీ మెటబాలిక్ రేట్ మళ్ళీ డిప్ అయిపోతది. ఓకే. మీ క్యాలరీస్ బర్నింగ్ ఎందుకంటే మీరు వెళ్లి వర్కౌట్ చేస్తలేరు. మీ మజిల్‌కి పని చెప్తలేరు. కాబట్టి మీ మెటబాలిక్ రేట్ తక్కువైపోయింది. బట్ మీరు అదే విధంగా తింటుంటే, మీరు అంతే తింటుంటే ఇక్కడ మీరు కరిగించట్లే దాన్ని. సో, ఆటోమేటిక్‌గా పెరుగుతది మళ్ళీ. ఓకే. లేదు నేనక్కడ తర్వాత జిమ్ బంద్ చేసినా, నా వర్కౌట్ తగ్గించిన కాబట్టి, నా క్యాలరీ తినేది తగ్గించాలని నేను అప్పుడు కూడా కంట్రోల్‌లో ఒకవేళ తిన్నా అనుకో, ఏం కాదు మంచిగుంటాం. జనరల్‌గా మన బాయ్స్ ప్రాబ్లమ్ అందరికి చాలా మందికి 100లో 70% మెంబర్స్‌కైతే పొట్ట ప్రాబ్లమ్ ఉంటది. హ్మ్. సో, జిమ్‌కి రాకుండా, వర్కౌట్ చేయకుండా, డైట్ చేయకుండా ఇంట్లో ఏమన్నా 2, 3 చిన్న చిన్న వర్కౌట్ చేసుకొని పొట్ట తగ్గించుకోవచ్చా? వర్కౌట్ చేయకుండా చేయొచ్చు. హ్మ్. కొంచెం మజిల్ లాస్ అయితది. కానీ ఇక్కడేంటిదంటే మీరక్కడ డైట్ మాత్రం 100% చేయాల్సిందే. ఓకే. ఎందుకంటే మీరు డైట్‌లో ఉన్నప్పుడే మీరు క్యాలరీ డెఫిసిట్ పొజిషన్‌లో ఉన్నప్పుడే మీకు ఫ్యాట్ లాస్ అనేది అయితది. డైట్ చేయకుండా మనమైతే చేయలేం. హ్మ్. అండ్ మీరు ఎట్లా అంటే లైక్ ఇప్పుడు ఓన్లీ వర్కౌట్ చేసి నేను తగ్గిస్తా అన్నా కూడా కాదు. డైట్ అనేది కీ. సో, 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఆడిషన్స్‌కెళ్ళొచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్‌లలో మీ మమ్మీ రెస్పాన్స్ ఎట్లుంది? బేసిక్ ఏందంటే నేను ఈ మొన్న రీల్ పెట్టే వరకి కూడా ఎవ్వరికీ తెలవదు నేను తెలవదా పోయొచ్చినా అని. నేను చెప్పలేదు. మీరు ముందు చూసుకున్నా కూడా నేను ఎక్కడ కూడా ప్రమోట్ చేసుకోలే. నేను ఇట్లా పోతున్నా అనే వీడియో పెట్టడం అయినా సరే, స్టోరీ పెట్టడం అయినా నేను ఎవ్వరికీ చెప్పలేదు. హ్మ్. జస్ట్ ఈ డే 3లో అయిన దాని వల్ల లైక్ మాకొక గ్రూప్ క్రియేట్ చేసినారనమాట. దాంట్లో ఎవ్రీవన్ గూడా ఆ రోజు ఎళ్ళిన వాళ్ళు, "అరేయ్! నాకు ఇట్లయింది, ఇట్లయింది" అని జెప్తుంటే, నాకొక్కనికే అనుకున్న వీళ్ళందరూ ఉన్నారా? ఇంతగనం అయిందా అనిపిచ్చింది. ఆ అప్పటి వరకు మీకు తర్వాత ఒక్కళ్ళకే నేను వీడియో అయిందనుకున్నారు. నాకు దెలవదసలు. ఎందుకంటే మాకు అయిపోగానే బయటికి పంపించేస్తుండ్రు గదా! ఒకళ్ళతోని ఒకళ్ళు మాట్లాడుకోనిస్తలేరు. హ్మ్. వాళ్ళందరి నంబర్‌లు మా దగ్గర లేవు. ఎందుకంటే నంబర్‌లు మనం గుర్తుపెట్టుకోలేము గదా! వాళ్ళ నంబర్ జెప్పినా గూడా. అవును. ఇన్‌స్టా ఐడీలుంటే చూసి చేసుకోవడం అంతే. తర్వాత అట్లనే ఇన్‌స్టా ఐడీలా యాడ్ జేసిండ్రు. ఇన్‌స్టాగ్రామ్‌లో యాడ్ జేసిండ్రు. దాని తర్వాత చూస్తే అక్కడ అర్థమైంది. ఇంతమందికయితుందా అని. ఇంకోటి 'శ్రీముఖి' పొగిడితే కూడా కొంచెం సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంట గదా! అదే ఒక పర్సన్‌కి మన పోతురాజుకి అనుకుంటా. ఆ! పోతురాజుకి అట్లా చెప్పిండ్రంట. నన్ను అంటే అందరిని పొగడమన్నారంట. అందరిని పొగడమంటే ఓకే. వాళ్ళ సీజన్స్ చూసిండు. ఆయన ఏదో ఒకటి పొగిడిండ్రు. ఇక్కడ ఏంటిదంటే శ్రీముఖి సీజన్ చూడలేదండి. నాకు మీరు తెలవదు. మిమ్మల్ని నేను పొగడను అని చెప్పిండంట. నేను ఎళ్ళిపోతా అని ఎళ్ళిపోతున్నాడంట. సో, అది. సో, మొత్తానికి నెక్స్ట్ ఇయర్ ఇంకా 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష వస్తూనే ఉంటాయి గదా! సో, నెక్స్ట్ అప్‌కమింగ్ వాళ్ళు చాలామంది ఈసారి రిజెక్ట్ అయినోళ్ళు ఆశ పెట్టుకున్నోళ్ళు ఉంటారు గదా! అండ్ ఇంకొకసారి ఈసారి ఎందుకు బ్యాక్‌లేష్ వస్తుందంటే చెప్పాలంటే, లాస్ట్ టైమ్ తీసుకున్న వాళ్ళకి, ఈసారి తీసుకున్న వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంది. పోయినసారి ఏంటిదంటే, ఇట్లాంటి వాళ్ళని తీసుకోము మేము.
అని చెప్పడానికి కొంతమందిని తీసుకున్నారు. హ్మ్. లైక్ అక్కడ మన స్టూడియోస్ బయట కూర్చొని ధర్నా చేస్తుండు కదా ఒకాయన. ఇట్లాంటి వాళ్ళనేందంటే, ఇట్లా చేస్తే మేము తీసుకోము. మీ దగ్గర నిజంగా టాలెంట్ ఉందంటే అప్రోచ్ అయితే అప్పుడు తీసుకుంటాం గానీ, ఇట్లాంటి వాళ్ళని తీసుకోమనేది చెప్పడానికి అట్లాంటి వాళ్ళని తీసుకున్నారు కాబట్టి ప్రాబ్లమ్ ఎక్కువ బ్యాక్‌లాష్ రాలే. బట్ ఇప్పుడేంటిదంటే టాలెంట్ ఉన్న వాళ్ళని, కామనర్స్‌ని తీసుకొని ఈ విధంగా రిజెక్ట్ జేసిండ్రు అన్‌ఫెయిర్‌గా. అందుకనే ఇంతగనం బ్యాక్‌లాష్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు రేస్ చేసి మాట్లాడుతున్నారు. సరే మిగతాళ్ళంతా లైట్ తీసుకుంటే మనం ఉప్పల్ బాలుకి 12 సంవత్సరాలు చూస్తూనే ఉన్నాం టాలెంట్. మనోడిని ఎందుకు రిజెక్ట్ చేసిర్రు? అదే అన్‌ఫెయిర్. అక్కడ గూడా అది గూడా అన్‌ఫెయిరే. ఇంకొకటి వీళ్ళని ఇన్‌ఫ్లుయెన్స్‌ని కొంతమంది పెద్ద పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని గ్రూప్ డిస్కషన్ దగ్గర ఆపేసిండ్రు. అక్కడి వరకి వాడుకున్నారని జెప్పినా గదా! ఇట్లాంటి మిడ్ రేంజ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఏం జేసిండ్రు, వీళ్ళని ఈ అగ్ని పరీక్ష స్టేజ్ వరకు వాడుకున్నారు. ఎందుకంటే ప్రతి చోట బాలు వస్తుండు. ఇది. అది నెగెటివ్ పబ్లిసిటీ అయినా సరే, పాజిటివ్ పబ్లిసిటీ అయినా సరే వాళ్ళకైతే పబ్లిసిటీ అయితుంది. హ్మ్. ఆ షోకి పబ్లిసిటీ అయితుంది. సో, ఇట్లా యూజ్ చేసుకున్నారు చాలా మందిని గూడా. చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని. ఇప్పుడు వీళ్ళు కువైట్ నుంచొచ్చిన అతనైనా సరే, పంపరి భరత్ అయినా సరే, ఆర్‌సీకే అయినా సరే, వీళ్ళందరిని గూడా యూజ్ జేసుకోండి. అక్షయ్ అయినా సరే. సో, థాంక్ యూ నిఖిల్ బ్రో. జరిగింది జరిగినట్టుగా ఫేస్ టు ఫేస్ చెప్పారు. అంటే చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉండే. ఓకే. అగ్ని పరీక్షకి చాలామంది వీడియోలు పెట్టిర్రు. పెట్టినాక నాకు మెయిల్ రాలేదు అని చెప్పి ఉండే. బట్ అగ్ని పరీక్షలో ఆల్రెడీ బ్యాక్ ఎండ్‌లో సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా వాళ్ళనంతా ఒకటే జస్ట్ మీకు మెయిల్ రాలేదని మీరేదో తక్కువ గాదు, మాకొచ్చిందని మేము ఎక్కువ గాదు. వాళ్ళకి గావాల్సింది వాళ్ళు జేసుకున్నారు అంతే. అంతేనా? షార్ట్‌కట్‌లా. సో, థాంక్ యూ సో మచ్ బ్రదర్. వీలైతే అటు సైడ్ మా చాలామంది సబ్‌స్క్రైబర్స్, ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మీ జిమ్‌ది ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తే మా ఇంటర్వ్యూలో కింద బయోలో పెడతాము. షూర్. ఓకే. ఓకే. టీమ్ స్ట్రెంత్ జిమ్. ఎలా ఉంది ఇప్పుడు లైఫ్ అంతా ఓకేనా? హ్యాపీయా? పర్లేదు. నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి ఒక ఇల్లు కట్టుకోవడం. దానికోసం ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఓకే. లైఫ్‌లో ఇగ ఉరకాల. సో, థాంక్ యూ సో మచ్ నిఖిల్ బ్రో. యాహ్! సో, గైస్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎవరన్నా ఫిట్‌నెస్ లవర్స్ ఉన్నా, ఎవరన్నా మీ వెయిట్ గెయిన్ చేసుకోవాలనుకున్నా, లీన్ చేసుకోవాలనుకున్నా, సో, బ్రదర్‌కి అడ్వైస్ తీసుకోవచ్చు. సో, చాలా ఫేస్ టు ఫేస్ మాట్లాడాను. నేను చాలామంది అగ్ని పరీక్షకు పోయినోళ్ళ వీడియోలు చూసినా దాంట్లో క్లియర్ కట్‌గా మాట్లాడింది నిఖిల్ బ్రోనే. సో, అందుకే బ్రదర్‌తోని మాట్లాడి తెలుసుకుందామని పిలిచినాం. సో, థాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.